నువ్వు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నావు కాబట్టి మా దేశానికి నువ్వు అమ్మే సరుకులు ఏవైతే ఉంటాయో దాని మీద రూ. 50 ఎక్కువ పన్ను కట్టు. అయిపోయింది ఒకటి. నువ్వు ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నావు కాబట్టి మా దేశంలో నువ్వేమైనా వ్యాపారం చేయదలుచుకుంటే ఇంకో రూ. 25 పన్ను కట్టు. రూ. 75 అంటే మనం వ్యాపారం చేసుకుంటే ఆయనకి పన్ను కట్టాలన్నమాట. ఆయన దేశంలో అమ్మేవారు. ఈ రూ. 75 ఎవరు కడతారు? వాళ్ళ దేశపు పౌరులే కట్టాలి. ఆయన లెక్కేంటి? అక్కడ పౌరులు కట్టడం మానేసి, కొనడం మానేస్తే మనం దెబ్బతింటాం. కానీ ఆ దేశపు ప్రజలు సస్తున్నారు అమెరికాలో. ఇది ఒక ఎత్తు నడుస్తుంది. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడేం జరుగుతా ఉంది? తాజాగా గ్రీన్‌లాండ్ టారిఫ్ ఏస్తాడట. ఏది ఈ ద్వీపాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవడానికి లక్ష్యంగా పెట్టుకున్న ఆయన అందుకు అన్ని దేశాల మద్దతు కూడగట్టేందుకు టారిఫ్ మార్గం ఎంచుకున్నాడట. అమెరికాకి గ్రీన్‌లాండ్ విషయంలో ఎవరైతే సపోర్ట్ ఉండరో వాళ్ళందరి మీదన పన్నేస్తాడట. అంటే గ్రీన్‌లాండ్ స్వతంత్రంగా ఉండాలి, వాళ్ళ దేశం వాళ్ళకే అంటే గనక ఆళ్ళకి పన్నేస్తాడంట. ఇది ఎవరు అంటున్నారు? యూరోప్ దేశాలే అంటున్నారు. ఫ్రాన్స్ అంటోంది, జర్మనీ అంటోంది, బ్రిటన్ అంటోంది, నాటో దేశాలన్నీ అంటున్నాయి. అంటే ఇప్పుడు ఆ 50 దేశాలు గూడా అయితే గ్రీన్‌లాండ్ అమెరికానే లాక్కోవచ్చు నువ్వు అని ఒప్పుకోవాలి. లేదంటే ఆళ్ళందరూ ఇంతని ఈళ్ళకి పన్ను కట్టాలి. అహంకారం పతాక స్థాయికి చేరితే జర్మనీ నియంత హిట్లర్ గూడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించలేదేమో!